a new technique and a personality development trainer is a coach. Venu Kalyan will in front of you. 1, 2, 1, 2, 3. ఇప్పుడు రావడం కొంచెం లేట్ అవుతుందేమో, నేను రావడం మాత్రం పక్కా. థ్యాంక్ యూ. అంటే ఒకప్పుడు ఎలా ఉండే అంటే చాలా మంది స్టూడెంట్స్ కలిసి ఒక మంచి గురువుని ఎత్తుకేవారు అనమాట. ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది. మీరు జీవితంలో ఎంత కష్టపడతారో కష్టపడండి డబ్బుల కోసం. ఆ డబ్బులు మీకోసం కష్టపడాలి. లాస్ట్ది రాగు మీరు. ఓకే, సో ఇప్పటివరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా ఏంటంటే ఇది నాలెడ్జ్ కాదు, ఇది ఒక స్కిల్. ఇదంతా కూడా ఒక నేర్చుకోవడంతో వచ్చిన స్కిల్ ఇది. ఎస్ ఆర్ నో? సో అందుకోసమే మీ జీవితంలో కూడా ఎప్పటిది ఏంటంటే నాలెడ్జ్ కన్నా ఎక్కువ స్కిల్ అనేది లైఫ్లో ఇంపార్టెంట్. ఎన్ని స్కిల్స్ అయితే మనం నేర్చుకుంటామో అంత సొసైటీలో మనకు పేరు అనేది పెరుగుతుంటుంది, అట్లనే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంటుంది అనమాట. ఓకే, సో అందుకోసం నాలెడ్జ్తో పాటు స్కిల్స్ కూడా మనం నేర్చుకుంటే ఇంకా ఎదుగుతాం. ఎస్ ఆర్ నో? ఎస్. సో డిగ్రీ వర్సెస్ స్కిల్. డిగ్రీలు ఉన్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ఫుల్ అయ్యారా, స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ఫుల్ అయ్యారు అంటే మార్కెట్లో స్కిల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ సక్సెస్ఫుల్ అయ్యారు. ఈ స్కిల్స్ అనేది ఫార్మల్ ఎడ్యుకేషన్ ద్వారా అంత రాదు. ఈ స్కిల్స్ అనేది రియల్ లైఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే, సో రియల్ లైఫ్ ఎడ్యుకేషన్ లైక్ బుక్స్, సెమినార్స్, మెంటర్స్, గురూస్, ఇంటర్న్షిప్. ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేయడానికి ఇష్టపడతలేరు. ప్లేస్మెంట్లో ఎప్పుడైనా జాబ్స్ అనేది వస్తే డైరెక్ట్ పెద్ద ప్యాకేజ్లో కోరుకుంటున్నారు అనమాట. నేను డిఫరెంట్ స్టేట్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ కూడా ట్రావెల్ చేశాను. అక్కడ 10th అయిపోగానే, ఇంటర్ అయిపోగానే స్టూడెంట్స్ అనేది పేరెంట్స్ పైన డిపెండెంట్ కాకుండా ఇంటర్న్షిప్ చేస్తున్నారు. వాళ్ళు అనేది ఇంటర్న్షిప్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ఎవరైతే ఇంటర్న్షిప్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారో వాళ్ళు ఎదుగుతారు. కానీ ఇక్కడ ప్రాబ్లం మీది కాదు, ప్రాబ్లం మీ తల్లిదండ్రులేదే. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రుల మైండ్ సెట్ ఒకటి ఉంటుంది, నేను ముద్దుగా పెరిగినా అంటే నేను కష్టపడి పెరిగినా బిడ్డ ముద్దుగా పెరగాలి, కాళ్ళు కింద పెట్టి ముద్దుగా మంచిగా ముద్దుగా అని ఎక్కడ కూడా ఓనియకుండా ఏ పని చేయకుండా దగ్గరుండి అన్ని తెచ్చి పెడుతున్నారు. కాబట్టి ఈరోజు స్టూడెంట్స్లో కొంత లేజినెస్ వచ్చి వచ్చింది, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెరిగిపోయినాయి అనమాట. సో అందుకోసం ఇంటర్న్షిప్లో కూడా చాలా మటుకు జాయిన్ కావాలి. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే మిలియనర్ కావాలంటే స్పెండింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్. అంటే కౌన్ బనేగా కరోడ్పతి షోలో ఒక పర్సన్ అనేది అచీవ్ చేసిండు, కరోడ్పతి అండ్ సుశీల్ అతని పేరు. ఓకే, అండ్ కొన్ని నెలల తర్వాత అతని లైఫ్లో ఏం చేస్తున్నాడని కొంచెం రిపోర్టర్స్ వెళ్ళి కనుక్కుంటే అతను బ్యాంక్ కరప్ట్ అయ్యాడు, అంటే అప్పుల పాలయ్యాడు. అదేంది కోన్ బనాడుగా కరోడ్పతిలో కరోడ్పతి అయిపోయి మళ్ళీ అప్పుల పాలు అంటే డబ్బు సంపాదించడం చాలా ఈజీ, డబ్బు పోగొట్టుకోవడం అంతకన్నా ఈజీ. కష్టమైన పని ఏదైనా ఉందంటే డబ్బుని కంటిన్యూస్గా గ్రో చేయడం. అతను గ్రో చేయలేకపోయాడు, పోగొట్టుకోండి. ఎందుకంటే లాటరీల ద్వారా వచ్చినాయి, ఐపీఎల్ బెట్టింగ్ల ద్వారా వచ్చినాయి, ఇంకేదన్నా బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చినాయి. ఈజీ మనీ ఏదైతే వస్తుందో ఎక్కువ కాలం అనేది ఉండదు. దానికి ఎగ్జాంపులే ఇది. మేనేజ్మెంట్ నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, స్కూల్స్ కాలేజ్ డేస్ నుంచి మనీ మేనేజ్మెంట్ అనేది నేర్చుకోండి. ఈరోజు ఏదైనా నేర్చుకోమంటే చాలా మందికి భయం వచ్చింది. ఒకటి ఫియర్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఏదైనా భయం, లేదంటే ఫియర్ ఆఫ్ స్టార్టింగ్ ఏ బిజినెస్, ఫియర్ ఆఫ్ బిగ్ గోల్ సెట్ చేసుకోవడం, ఫియర్ ఆఫ్ అనేది పార్ట్నర్షిప్, ఫియర్ ఆఫ్ రిజెక్షన్, లాస్, ఫెయిలియర్, ఫియర్ ఆఫ్ హైట్, వాటర్, ట్రావెలింగ్, ఫియర్ ఆఫ్ మ్యారేజ్, ఫియర్ ఆఫ్ ఫాదర్, పార్ట్నర్, ఫియర్ ఆఫ్ హైరింగ్, ఫియర్ ఆఫ్ ట్యాక్సెస్, ఇంకా కొంతమంది ఫియర్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్. అది కూడా ఉంది అంతకన్నా. ఓకే, సో ఈ ఫియర్లతో అనేది మనం ఫైనాన్షియల్గా ఫ్రీ కాలేము. మన దగ్గర రెండే చాయిస్ ఉంటాయి, ఏదర్ మీరు ఫియర్తోనన్నా బతకండి, లేదంటే ఫ్రీడమ్ కోసం అన్నా బతకండి. ఇది కావాలంటే అది లేదు, అది కావాలంటే ఇది లేదు. సో అందుకోసం చాయిస్ మీదే. 4 యూసేజ్ ఆఫ్ మనీ అనేది ఉంది. ఒకటి వచ్చేసి స్పెండింగ్, రెండోది వచ్చేసి ఏంటంటే సేవింగ్, మూడోది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్, అండ్ నాలుగోది వచ్చేసి డొనేషన్. ఓకే, స్పెండింగ్ చేయాలి. ఎక్కడ స్పెండ్ చేయాలంటే ఎక్కడైతే వాల్యూ పెరుగుతుందో అక్కడ అనేది డబ్బులు స్పెండ్ చేస్తే బాగుంటుంది, లేదంటే నెసెసిటీస్ పైన స్పెండ్ చేస్తే బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తుంటాం అంటే పొద్దున్న దాకా అవసరం లేని దానిపైన డబ్బులు అనేది స్పెండ్ చేస్తూనే ఉంటాం, ఎందుకంటే ఆ చిన్న చిన్న ఆనందాల కోసం. ఓకే, అండ్ సేవ్. మీకు ఒక గోల్డెన్ స్టేట్మెంట్ చెప్తున్నాను, ఎక్కడైతే వీలైతే రాసుకోండి దాన్ని, వీలైతే ఇంట్లో ఎక్కడైనా అతికించుకోండి, వీలైతే మొబైల్ ఫోన్ వాల్పేపర్ కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఇది నేను చాలా నమ్ముతాను అనమాట. ఖాళీ టైంలో, లేదంటే జనరల్ టైంలో, లేదంటే లైఫ్లో మీరు ఎంత కష్టపడతారో కష్టపడండి డబ్బుల కోసం. మీరు జీవితంలో ఎంత కష్టపడతారో కష్టపడండి డబ్బుల కోసం. ఏది? డబ్బులు సంపాదించడం కోసం. సంపాదించిన తర్వాత ఆ డబ్బులని అలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఒక టైం రావాలి మీకు కష్టపడకూడదు, ఆ డబ్బులు మీకోసం కష్టపడాలి.
అంటే కెరియర్ స్టార్టింగ్లో మీరు డబ్బులు సంపాదించే ప్రాసెస్లో బానిసలాగా కష్టపడండి. డబ్బులు సంపాదించే ప్రాసెస్లో తర్వాత సంపాదించిన తర్వాత అవి అట్లాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తర్వాత ఆ డబ్బులు మీకోసం బానిసలాగా కష్టపడాలి. దట్స్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనమాట. ఓకే, సో అది చేసినప్పుడే మనం ఎదిగినట్టు. అండ్ చాలామంది అంటారు నాకు అంత సంపాదించాలని ఏం లేదు, ఎందుకంటే పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతామా ఏంది అని అంటారు. అరే పోయేటప్పుడు తీసుకోము కాబట్టి సంపాదించొద్దా? రేపటి రోజున భార్య పిల్లలు వస్తారు, వాళ్ళ కోరికలు ఉంటాయి, వాళ్ళకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, అది ఫుల్ఫిల్ చేయాలి, సంపాదించాలి. సరే అది కూడా పక్కన పెట్టేసండి. ఈరోజు రతన్ టాటా గారు రీసెంట్గా చనిపోయారు, కానీ వాట్ ఎవర్ ఆస్తి ఉందో దాంట్లోకి మెజారిటీ ఆఫ్ ఆస్తి అనేది చారిటీకి రాసిచ్చాడు. అండ్ బిల్ గేట్స్ వాళ్ళ వైఫ్ అనేది వాళ్ళు ఎప్పుడైతే అసెట్స్ జమ చేసుకుంటూ పోయారో ఆల్రెడీ వాళ్ళ పిల్లలకు చెప్పేశారనమాట, 90% అనేది ఆస్తి ఆల్రెడీ మేము చారిటీకి రాసిచ్చాం, పిల్లలకు అనేది రాదని చెప్పేసి కూడా చెప్పేశారు. అంటే సంపాదించాలి. ఎందుకు సంపాదించాలంటే దానం చేయడం కోసం సంపాదించాలి. ఎంతోమంది పేదవాళ్ళ ఆకలి తీర్చడం కోసం సంపాదించాలి. ఆ గోల్ పెట్టుకొని మనం కష్టపడితే ఇంకెంతో సంపాదించగలుగుతాం. క్రియేట్ అసెట్స్ క్రియేట్ చేసుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మేజర్గా డబ్బులు ఏదైనా ఉంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి. స్టూడెంట్స్ లైఫ్లో ఉన్నప్పుడు మీరు వీలైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, అది చాలా బెస్ట్ ఆప్షన్. అది దానిపైన వీడియోస్ కూడా నేను చాలా చేస్తాను, చూడండి. మ్యూచువల్ ఫండ్ అనేది స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు 300-500 కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. అంటే మీరు 300-500 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా సర్టెన్ టైం వచ్చిన తర్వాత మీరు రిటైర్మెంట్ ఫాస్ట్గా తీసుకోవచ్చు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కూడా. పేపర్ అసెట్స్, కమోడిటీస్, దాని తర్వాత ఇన్వెస్ట్ ఆన్ మెంటర్స్, ఇన్వెస్ట్ ఆన్ లెర్నింగ్ అనమాట. వీటిపైన కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వరల్డ్ ఇస్ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే ఈ రోజు నా దగ్గర నుంచి మొత్తం లాగేసుకోండి, కార్లు, బంగ్లాలు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని లాగేసుకోండి, దేశంగాని దేశంలో తీసుకెళ్ళి నన్ను వదిలేసేయండి, అక్కడి నుంచి కూడా జీరో నుంచి ప్రోగ్రెస్ అయి నేను చూపిస్తాను. ఎందుకంటే నా స్కిల్స్ని, నాలెడ్జ్ని నా దగ్గర నుంచి మీరు లాక్కోలేరు. సో దట్స్ వై ఇన్వెస్ట్ ఆన్ యువర్ సెల్ఫ్ అనమాట. అండ్ ద ఫోర్త్ వన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మీరు మిలియనర్ కావడానికి అక్కడ డాష్ పెట్టాను, ఎందుకంటే అది సింపుల్గా చెప్తే అర్థం కాదు, దానికి ఒక స్టోరీ చెప్పాలి మీకు. ఒక 11 విలేజ్ స్టోరీ. అందరు చెప్పండి ఏంటది? 11 విలేజ్ స్టోరీ. అంటే ఒక 11 విలేజెస్ ఉన్నాయి, అక్కడ వర్షం అనేది పడట్లేదు, ఆ ఊరు జనాలు చాలా బాధపడుతున్నాడు. ఆ ఊరు జనాల్లో ఒక సర్పంచ్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళారనమాట. సార్ వర్షం అనేది పడతలేదు, ఏం చేయాలి సార్ అంటే అతను అన్నాడు గవర్నమెంట్ ఏమైనా స్కీమ్స్ ఇస్తే చూద్దామన్నాడు. ఎప్పుడు కొంతమంది గవర్నమెంట్ పైన డిపెండ్ అవుతారు. సో సర్పంచ్ కూడా చెప్పిండు. సో అట్లా కాదని చెప్పేసి ఒక పెద్ద మనిషి ఏం చేసినాడు, ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ దూరంలో ఒక పూజారి ఉంటాడు అనమాట. అతను మంచి మంచి పూజలు చేస్తుంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఒక మంచి పూజ చేపిస్తే వర్షం పడుతుంది అని చెప్పాడు అనమాట. సరే అని చెప్పేసి ఆ 11 విలేజెస్ నుంచి కొంతమంది జనాలు బస్సులో బయలుదేరారు ఆ పూజారి దగ్గర తీసుకెళ్లిన తర్వాత మొత్తం స్టోరీ అంతా చెప్పారు. ఆ పూజారి చెప్పిండు అనమాట, సరే మీ విలేజ్ లో వర్షం పడతలేదు కదా, నేను అర్థం చేసుకుంటా అని చెప్పేసి ఒక బుక్ తీసి ఒక ముహూర్తం అనేది డిసైడ్ చేశాడు. చేసిన తర్వాత ఆ ముహూర్తం రోజు రమ్మన్నాడు వీళ్ళని. సో ఆ విలేజ్ లో ఒక 11 విలేజ్లు కాబట్టి 11 పెద్ద మనుషులు అనేది బయలుదేరారు బస్సులో ఆ పూజారి దగ్గరికి. పూజారి పోయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టేసి యజ్ఞం చేయడం స్టార్ట్ చేశాడు. మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కానీ పూజారి ఫేస్ పైన స్మైల్ అనేది లేదు, ఒక హ్యాపీనెస్ అనేది లేదు. అందరూ షాక్ అయిపోయారు. ఏమైంది పూజారి, యజ్ఞం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది కదా, మరి ఏమైంది మీరు అంటే, నాకు అంతా బాగానే ఉన్నది కానీ ఇక్కడ 11 విలేజెస్ నుంచి 11 మంది వచ్చారు, 10 విలేజెస్లో వర్షం పడదు. ఐఎమ్ సారీ టు సే లైక్ దిస్. ఆ ఒక్క పర్సన్ ఎవరైతున్నారో ఆయన విలేజ్లోనే వర్షం పడుతుంది. అదే ఎందుకంటే చూడండి అతను పక్కన ఏం తీసుకొచ్చాడు, అతను వచ్చినప్పుడే అంబ్రెలా తీసుకొని వచ్చాడు. అంటే ఏంది, అతను ఆల్రెడీ నమ్మకంతో వచ్చాడు. ఏదైతే ఇక్కడ మనం కార్యక్రమం చేస్తున్నామో ఇక్కడ 100% సక్సెస్ఫుల్ అవుతుందని గొడుగు తీసుకొని వచ్చాడు అతను. అందుకోసం అతని విలేజ్లో పడుతుంది అని అన్నాడు. ఎందుకంటే ఇక్కడ పూజ ఇవన్నీ తర్వాత విషయం, నమ్మకం అనేది చాలా ముఖ్యం. నమ్మకంతో ఉన్న వాళ్ళకే భగవంతుడు ఆ సక్సెస్ ఇస్తాడు. అతను నమ్మకంతో వచ్చాడు, అందుకోసం ఇస్తాడు అన్నాడు. అందరూ ఒకరొకరు ముఖాలు మాడిపోయినాయి. మనం ఎందుకు తీసుకురాలి అంబ్రెల్లా అని అప్పుడు చూస్తున్నారు. బస్సులో పోతేప్పుడు ఇదే డిస్కషన్, వాన్ విలేజ్లో ఎట్లా పడుతుందో మన విలేజ్లో ఎందుకు పడదు అని చెప్పేసి. తర్వాత బస్ దిగంగానే అతను అంబ్రెల్లా ఓపెన్ చేశాడు. అతని విలేజ్లో వర్షం పడడం స్టార్ట్ చేసింది ఆల్రెడీ. ఆయన మిగతా 10 మంది విలేజ్లో వర్షం పడలేదు. ఈ స్టోరీ ఒక కల్పితమే, కానీ దీంట్లో రియాలిటీ మోరల్ ఏంటంటే, వాట్ ఎవర్ ఇట్ మే బి, భూమి పైన ఎవరు మనం నమ్మినా నమ్మకున్నా మనం మాత్రం మనం నమ్మాలి. ఎందుకంటే ఫస్ట్ తాజ్ మహల్ ఎక్కడ కట్టాలంటే ఆగ్రాలో కట్టలేదు. ఫస్ట్ తాజ్ మహల్ ఎక్కడ కట్టారంటే షాజహాన్ మైండ్లో కట్టాడు, దాని తర్వాత వెళ్ళి ఆగ్రాలో కట్టాడు. ఈ భూమి పైన అందరూ కూడా 2 సార్లు సక్సెస్ఫుల్ అవుతారు, ఒకటి వాళ్ళ దృష్టిలో, ఇంకోటి ప్రపంచ దృష్టిలో. మన దృష్టిలో మనం సక్సెస్ఫుల్ ఫస్ట్ కావాలి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్, సెల్ఫ్ బిలీఫ్ రిలేటెడ్. ఇంకా కూడా కొంతమంది నమ్మకం లేక ఈ మధ్యకాలంలో ఏం చేస్తారంటే, ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ని మోసం చేస్తే ఇమీడియట్గా ఆ గర్ల్ ఫ్రెండ్ సూసైడ్ అంటే, లేదంటే ఇట్లా కట్ చేసుకుంటుంది, ఏదో డిజైనింగ్ మంచిగా చేసుకుంటున్నట్టుగా. ఇంకా బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు, కట్ చేసుకోడు కానీ ఇంకొకరిని కట్ చేస్తాడు, అది వేరే విషయం.
వాడు ఏం చేస్తారంటే ఇక కూర్చొని ధూమపానం మద్యపానం స్టార్ట్ చేసుకుంటారు. ఇంకా కొంతమంది డిప్రెషన్కి వెళ్తారు. ఇంకా కొంతమంది ఉన్నారు జాబ్ చేసేటోళ్ళు, వాళ్ళ బాస్ లేదని తిడితే ఇంకెళ్ళి వాళ్ళు కూడా డిప్రెషన్కి వెళ్తారు. ఇంకా కొంతమంది బిజినెస్లో లాస్ అయినా, లేదంటే కొంతమంది నమ్మకస్తులు మోసం చేస్తే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ కూడా చేసుకుంటారు. అట్లా ఒక వ్యక్తి చాలా ఏదో చేయాలనుకున్నాడు, అది రాంగ్ అయిపోయింది, ఫైనాన్షియల్గా మొత్తం లాస్ అయిపోయాడు. ఒక రోజు రోడ్డు పైన నడుచుకుంటూ అతను పోతున్నాడు ఒక చిన్న రివర్ దగ్గరికి. ఆయన దూరం నుంచి ఒక పెద్ద మనిషిని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇతను రివర్ లోపలికి వెళ్ళాడు, ఇమీడియట్గా సూసైడ్ చేసుకున్నాడు. ఆ పెద్ద మనిషి వెళ్ళి అతన్ని బయటికి తీసుకొచ్చాడు అనమాట. ఎందుకు నా పిచ్చోడా గట్ల చచ్చిపోతావు, ఏమైంది నీకు అని అన్నాడు. మీరు నన్ను ఆపొద్దు, నేను చచ్చిపోతా, ఏమైంది ప్రాబ్లం అని చెప్పు, చాలా కోట్లు అప్పైనాయి నాకు. గంతేనా? అది గంతే అంటూ నాకైంది అప్పు, నీకు కాదు కదా. చాలా సింపుల్, నా దగ్గర ఆల్రెడీ కొన్ని కోట్లునే నీకు ఇచ్చేస్తాడు అన్నాడు. పక్క ఇస్తారు దా అందని తీసుకెళ్ళాడు. ఒక పెద్ద మనిషి ఉన్నాడు అనమాట అక్కడ, మిలీనియర్. సో అతని దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఈ పెద్ద మనిషి, గురూజీ లాంటి వాళ్ళు, ఈయన సేవ్ చేసిన పర్సన్. సో ఆయన చెవులో ఏదో చెప్పాడు అనమాట. ఆ రిచ్ పర్సన్ ఏం చేశాడంటే నేను 2 లక్షలు ఇస్తా అన్నాడు. మళ్ళీ చెవులో ఏదో చెప్పాడు, 4 లక్షలు ఇస్తా. వీడేమో చూస్తున్నాడు, నన్ను ప్రాణాలు సేవ్ చేసి కోట్లు ఇస్తాడు, ఆయన చెవులు ఏదో చెప్తున్నాడు, ఆయననేమో 4 లక్షలు ఇస్తా అంటాడు. మళ్ళీ చెవులు ఏదో 10 లక్షలు ఇస్తా. వీడికి భయం అయిపోయింది, ఈ నన్ను ఏమైనా చేస్తుండే. మళ్ళీ చెవులు 50 లక్షలు ఇస్తా. పెద్ద ఏందేమో చెప్తున్నా, ఆయన రేట్ తెంచుకుంటూ పోతున్నాడు. ఏం లే, ఫస్ట్ నేను 2 కళ్ళు ఇస్తా అన్న, 2 లక్షలు ఇస్తా అన్నాడు. తర్వాత 2 కాళ్ళు 2 చేతులు అన్నా, 4 లక్షలు ఇస్తాడు. తర్వాత కిడ్నీ లివర్ అన్న 10 లక్షలు. తర్వాత నీ బాడీలో ఉన్న ఆర్గన్స్ మొత్తం ఇచ్చేస్తాను, 50 లక్షలు ఇస్తాడు. నీ అప్పులు మొత్తం సాల్వ్ అవుతున్నాడు. అవే 50 లక్షలు ఏంది, నేను ప్రాణాలతో ఉంటే ఇంకా 1 కోటి రూపాయలన్నా సంపాదించుకోవచ్చు. గదే చెప్పనికే తీసుకొచ్చిన నీకు. ఆయన ఏమి ఇయ్యాడు కానీ నువ్వు అంత టాలెంట్ ఉంది నీ దగ్గర అని చెప్పి. సో అట్లా మనం కూడా మన పైన నమ్మకం లేకుండా డే బై డే అనేది పోతున్నాం మార్కెట్లో. అట్లా కుదరదు. ఎవరో మనని ఏదో అన్నారని చెప్పేసి డిసప్పాయింట్ కావద్దు. ఎవరో మనని ఏమో అన్నారని చెప్పేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇండైరెక్ట్ ఈ మధ్యకాలంలో గూగుల్లోకి కొటేషన్ తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి స్టేటస్లు పెట్టుకుంటారు. హట్టైరని చీప్ మైండ్ సెట్. అందరానండి చీప్ మైండ్ సెట్. అరే ఎవరన్నా హట్ అయితే ముఖం మీదే చెప్పాలి, అంతేగాని గూగుల్లోకి కొటేషన్ తీసుకు డౌన్లోడ్ చేసి పెడతారు. ఇంకా దాని సిమిలర్ రిలేటెడ్ రీల్ తీసుకొచ్చి పెడతారు ఈ మధ్యలో. చీప్ మైండ్ సెట్.